ముచ్కుండ్ కథ మైత్రేయ అడిగాడు. గురుదేవ్, ఆ నిద్రిస్తున్న వ్యక్తి ఎవరు? ఆ పరాశరుడు ఇలా అంటున్నాడు. ఓ రాజా, ఆ నిద్రిస్తున్న వ్యక్తి మాంధాత రాజకుమారుడు ముచ్కుంద్. శతాయుగంలో రాక్షసునితో జరిగిన యుద్ధంలో దేవతలు అతని సహాయం కోరారు. ముచ్కుంద్ సహాయంతో దేవతలు రాక్షసులను ఓడించి సంతోషించారు. అతనిని వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు ముత్కుంద్ సాక్షాత్కార రూపంలో ఉన్న భగవంతుడిని చూసే వరం కోరుకున్నాడు. దేవతలు అతనికి ద్వాపరయుగంలో భగవంతుని దర్శనం లభిస్తుందని హామీ ఇచ్చారు. ద్వాపర యుగం ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి ముచ్కుంద్ ఇలా అడిగాడు, అంతవరకు నేనేం చెయ్యాలి? దేవతలు అతన్ని ఎక్కడో పడుకోమని అడిగారు మరియు అతనిని నిద్రలేపిన వారెవరైనా అతని చూపుతో ఒక్కసారిగా భస్మమైపోతారని వరం ప్రసాదించారు. ఆ విధంగా కాలయవనుని భస్మం చేసి ముచ్కుండ్ని చూపించడానికి దివ్య రూపం భగవంతుడు ముచ్కుంద్ నిద్రిస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. ముచ్కుంద్ చతుర్భుజ్ రూపంలో భగవంతుని దర్శనం పొందాడు మరియు 3 జన్మల పాటు నిరంతర భక్తి యొక్క వరం కోరుకున్నాడు. ఆ విధంగా ప్రభువు మాలిత్ సైన్యాన్ని ఓడించి వారి సంపద మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను జరాసంధుని కూడా ఓడించి ద్వారకలోని ప్రజలకు గొప్ప ఆనందాన్ని కలిగించాడు. బలరాముని వివాహం. అనట్ రాజు రైవత్ తన కుమార్తె రేవతిని బ్రహ్మ ఆశీర్వాదంతో బలరాంతో వివాహం చేసుకున్నాడు. భగవంతుని కొరకు రుక్మణి సందేశం. పరాశరుడు ఇలా అంటాడు. భీష్మకుడు విదర్భరాజు. అతనికి 5 కుమారులు మరియు ఒక కుమార్తె రుక్మణి ఉన్నారు. భీష్మకుని పెద్ద కుమారుడు రుక్మి చైది యువరాజు శిశుపాల్తో తన సోదరి నిశ్చితార్థాన్ని నిర్ణయించుకున్నాడు. నారదునికి ఈ పరిణామం నచ్చలేదు. అతను వెళ్లాడు. విదర్భ రాజధాని కుందన్పూర్కి వెళ్లి భీష్మక్ ఆస్థానంలో ఇలా అన్నాడు. ఓ రాజు, నేను ద్వారక నుండి వస్తున్నాను. భీష్మక్ అన్నాడు. ఓ మహామహర్షి, ద్వారక అనే నగరం గురించి నేను ఎప్పుడూ వినలేదు. ఈ విధంగా భీష్మక్ ఆస్థానంలో నారదుడు శ్రీకృష్ణుని జీవితం మరియు ద్వారక యొక్క గొప్పతనం గురించి వివరించాడు. భీష్మక్ పూర్తి శ్రద్ధతో కథ విన్నాడు. అతని కుమార్తె రుక్మణి కూడా కథను ఆస్వాదించింది. కాని రుక్మికి శ్రీకృష్ణుడిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తన తండ్రి కోరికను పట్టించుకోకుండా అతను తన సోదరికి శ్రీకృష్ణునితో వివాహం చేయడానికి సిద్ధంగా లేడు. నిర్ణీత రోజున శిశుపాలుడు రుక్మణితో వివాహం చేసుకోవడానికి ఊరేగింపుగా అక్కడ కనిపించాడు. కాని రుక్మణి మాత్రం శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె ఒక నమ్మకమైన బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి ప్రేమలేఖ పంపి ఆమరణ నిరాహారదీక్షను ప్రకటించింది. శ్రీకృష్ణుడు ఆమె లేఖను చదివాడు. ఓ త్రిలోకీనాథ్, ఈ క్షణం నుండి ఈ చెవులు నీ సద్గుణాలు, క్రియలు, పాత్ర మరియు నాటకాల గురించి విన్నాయి. నా ఆత్మ దైవిక శాంతిని అనుభవిస్తుంది. ఓ అచ్యుత్, నా మనస్సు మీ పాదాలలో అంకితం చేయబడింది. ఓ గొప్ప పురుషులలో ఈ రుక్మణి మీ పాదాలలో తనను తాను అంకితం చేసుకుంది. ఇప్పుడు ఏ నక్క కూడా సింహభాగాన్ని తీసివేయకుండా చూసుకోవాలి. ఉత్తరం వాహకుడైన బ్రాహ్మణుడు భగవంతుని హామీతో కుందన్పూర్కు తిరిగి వచ్చాడు. భగవానుడు కూడా రథసారథిని పిలిచి వెంటనే కుందన్పూర్కు బయలుదేరాడు. అక్కడ కుందన్పూర్లో రుక్మణి బ్రాహ్మణుని నుండి హామీ పొందిన తరువాత భగవంతుని రాకకోసం వేచి ఉంది. శిశుపాల్తో రుక్మణి వివాహానికి కుందన్పూర్లో సన్నాహాలు జోరందుకున్నాయి. ఇళ్ళు, వీధులు, దారులు అన్నీ శుభ్రం చేసి సువాసనగల నీటితో చల్లారు. పురుషులు మరియు మహిళలు అందరూ కొత్త బట్టలు మరియు ఆభరణాలు ధరించారు. రాజు భీష్మక్ తన పూర్వీకులను మరియు దేవతలను పూజించాడు మరియు బ్రాహ్మణులను ఉదారంగా స్వాగతించాడు. అత్యంత అందమైన యువరాణి రుక్మణికి ఉత్సవ స్నానం చేయించి మంగళకరమైన బట్టలు మరియు కంకణాలు ధరించారు. చేదిరాజు దామఘోషుడు తన కుమారుడైన శిశుపాల్ వివాహానికి బ్రాహ్మణులచే పవిత్రమైన ఆచారాలను పొందాడు. భారతీయులందరికీ పెళ్లి ఊరేగింపులో ఉన్న వ్యక్తులు ఘనంగా స్వాగతం పలికారు. సాల్వుడు, జరాసంధుడు, దంత్వక్త్రుడు, విదృతుడు మరియు పౌండ్రక్ వంటి అనేక మంది గొప్ప రాజులు వివాహ ఊరేగింపులో ఉన్నారు. కృష్ణుడు మరియు బలరామునితో యుద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో వారు తమ సైన్యాలతో వచ్చారు. కృష్ణుడి నిష్క్రమణ తర్వాత
బలరాం కూడా చతురంగిని 4 రెక్కలతో సైన్యంతో కుందన్పూర్కు బయలుదేరాడు. ఎందుకంటే అతనికి వారి ప్రత్యర్థుల సంసిద్ధత గురించి తెలుసు. భగవంతుని రాకకోసం రుక్మిణి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. ద్వారకానాథ్ కృష్ణుడు ఆమెను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమెకు వార్త వచ్చింది. ఆమె హృదయంలో ఉప్పొంగిన అనుభూతి కలిగింది. తన కుమార్తె వివాహ వేడుకలకు శ్రీకృష్ణుడు ఆసక్తిగా రావడం చూసి రాజు భీష్మక్ అతనికి స్వాగతం పలికాడు. అతనిని చూసి విదర్భలోని సామాన్య ప్రజలు కూడా మన యువరాణి రుక్మిణికి శ్రీకృష్ణుని భర్తగా పొందాలని ప్రార్థించారు. అదే సమయంలో అంబికాదేవి ఆలయానికి వెళ్లడానికి రుక్మిణి తన రాజభవనం నుండి ఉద్భవించింది. సైనికులు ఆమెకు కాపలాగా ఉన్నారు. ఆలయంలో రుక్మిణి శాంతిగా ప్రార్థించాను. ఓ అంబికా తల్లి, నీకు మరియు నీ ఒడిలో కూర్చున్న గణపతికి నమస్కారం చేస్తున్నాను. నా కోరిక నెరవేరాలని, శ్రీకృష్ణుడిని భర్తగా స్వీకరించాలని మీ ఆశీర్వాదం కోరుతున్నాను. తిరుగు ప్రయాణంలో రుక్మిణి చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఆమె ఏ క్షణంలోనైనా భగవంతుని రాక కోసం వేచి ఉంది. అప్పుడే ఆమె ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె రథం ఎక్కకముందే ప్రభువు ఆమెను జనం మధ్య నుండి పైకి లేపాడు. మరియు వందలాది మంది రాజుల సమక్షంలో కృష్ణుడు మరియు బలరాముడు రుక్మిణితో పారిపోయారు. రుక్మి మరియు శిశుపాలుని ఓటమి. కృష్ణుడు రుక్మిణితో పారిపోయాడనే వార్త విని రుక్మి మరియు అక్కడ ఉన్న ఇతర రాజులందరూ కోపంతో ఉడికిపోయారు. వారి భారీ సైన్యాలతో పాటు వారు వారిని వెంబడించాలని నిర్ణయించుకున్నారు. అలా వారిని వెంబడించి యజ్ఞవాణిలు ఆపి రాజులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. గెలవాలనే నిజమైన ఆశయంతో వీర యాదవ్ సైనికులు శత్రువులను ఓడించారు. జరాసంధుని వంటి రాజులందరూ ప్రాణాల కోసం పారిపోయారు. కృష్ణుని చెర నుండి రుక్మిణిని విడిపించకుండా కుందన్పూర్లో తన ముఖం చూపించనని రుక్మి నిర్ణయించుకున్నాడు. అతడు శ్రీకృష్ణుడిని చాలాసేపు వెంబడించాడు. కాని ద్వారకానాథ్ అతన్ని ఓడించి తలగుండు చేయించుకున్నాడు. రుక్మిణి మరియు కృష్ణుని వివాహం. ఆ విధంగా రాజులందరినీ ఓడించి శ్రీకృష్ణుడు రుక్మిణిని ద్వారకకు తీసుకువచ్చాడు. అక్కడ లాంఛనంగా పెళ్లి చేసుకున్నారు. ద్వారకలోని ప్రజలందరూ చాలా రోజుల పాటు ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రజలు వారికి చాలా విలువైన బహుమతులు అందజేశారు. లక్ష్మి తన భర్త శ్రీకృష్ణునితో కలిసి రుక్మిణిగా దర్శనమిచ్చినందుకు ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ప్రద్యుమ్నుడి జననం, శబరాసురుని వధ. కామదేవ్ స్వయంగా ప్రభువులో ఒక భాగం. రుద్రునిచే దహనం చేయబడిన తరువాత కామదేవ్ మరోసారి అవతారం పొందడానికి పరమేశ్వరుని శరణు వేడాడు. అలా కామదేవ్ రుక్మిణికి మొదటి కొడుకు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. కాని ప్రద్యుమ్నుడు పుట్టిన వెంటనే శంబరాసురుడనే రాక్షసుడు అపహరించాడు. రాక్షసుడు శిశువును సముద్రంలో పడవేశాడు. అక్కడ ఒక భారీ చేప అతనిని పూర్తిగా మింగేసింది. యాదృచ్ఛికంగా ఆ చేపను మత్స్యకారులు పట్టుకుని శంబరాసురుని వంటశాలకు సమర్పించారు. వంటవారు చేపలను తెరిచినప్పుడు చాలా అందమైన శిశువు ఉద్భవించింది. కిచెన్ గవర్నెస్ మాయావతి పాపను చూసి ఆనందానికి లోనయ్యారు. ఆమె బిడ్డను ప్రేమ మరియు ఆప్యాయతతో పెంచడం ప్రారంభించింది. ఒకసారి నారదుడు వంటగదిలోకి వచ్చి ఇలా అన్నాడు, మాయావతి, నీ ఒడిలో ఎవరో తెలుసా? లేదు, ఓ దేవర్షి, నేను అతనిని చేప కడుపు నుండి కనుగొన్నాను అని మాయావతి చెప్పింది. దేవర్షి నారదుడు ఇలా అన్నాడు, అతను నీ భర్త కామదేవ్ మరియు నువ్వు అతని భార్య రతి. ఈ జన్మలో అతను కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడిగా కనిపించాడు. ఇది విన్న మాయావతి నారదునికి గౌరవంగా నమస్కరించింది. అప్పటి నుండి ఆమె ప్రద్యుమ్నుని తన భర్తగా భావించి సేవ చేసింది. ప్రద్యుమ్నుడు పరిపక్వం చెందాడు. మాయావతి అతని నిజస్వరూపం గురించి అతనికి గుర్తుచేసింది. ప్రద్యుమ్నుడు ఆ తర్వాత శంబరాసురుడిని చంపి మాయావతిని వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆ జంట ద్వారకకు చేరుకున్నారు. సమంతకమణి కథ. సత్రాజిత్ అనే వ్యక్తి సూర్యనారాయణ భగవానుడికి గొప్ప భక్తుడు. అతని భక్తికి సంతోషించిన సూర్యదేవుడు అతనికి స్యమంతక్ అనే రత్నాన్ని బహుకరించాడు. రత్నానికి సూర్యునితో సమానమైన తేజస్సు ఉంది.
ఆ రత్నాన్ని ధరించి సత్రాజిత్ ప్రభువు ఆస్థానానికి వచ్చాడు. అతని రత్నం యొక్క తేజస్సుతో ప్రజలందరూ మరియు సభికులు అతనిని సూర్యదేవునిగా తప్పుగా భావించి అతని పట్ల నిలబడ్డారు. కాని ప్రభువు అతన్ని గుర్తించి తన సభికులను ప్రశాంతంగా ఉండమని కోరాడు. అప్పుడు సత్రాజిత్తో భగవానుడు ఇలా అన్నాడు, సత్రాజిత్, నీ రత్నం నిజంగా చాలా అందంగా ఉంది. నానా తల్లిదండ్రులు ఉగ్రసేన్ ఈ ప్రాంతానికి రాజు. మీరు ఈ రత్నాన్ని అతనికి అందజేస్తే చాలా బాగుంటుంది. కాని సత్రాజిత్ దానిని సమర్పించడానికి నిరాకరించాడు. రత్నం. ఒకరోజు సత్రాజిత్ సోదరుడు ప్రసేంజిత్ మెడలో రత్నం ధరించి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం అతన్ని చంపి రత్నాన్ని లాక్కుంది. సింహాన్ని ఉర్సైన్ రాజు జాంబవంత్ చంపాడు. జాంబవంత్ ఆ రత్నాన్ని తన గుహలోకి తీసుకెళ్లి తన పిల్లలకు ఆడుకోవడానికి ఇచ్చాడు. ప్రసేంజిత్ వేట నుండి తిరిగి రానప్పుడు సత్రాజిత్ జాలిపడి కృష్ణుడిని రత్నం కోసం తన సోదరుడిని చంపాడని ఆరోపించాడు. ఆ దుర్ఘటనకు తనపై నిందలు మోపారని విన్న శ్రీకృష్ణుడు స్వయంగా అడవులకు వెళ్లాడు. అక్కడ అతను ప్రసేంజిత్ మృతదేహాన్ని కనుగొన్నాడు. కాని శవం చుట్టూ రత్నం యొక్క ఆనవాళ్లు కనిపించలేదు. అక్కడ నుంచి వెళ్లిన సింహం పాదముద్రలు మాత్రమే అతనికి కనిపించాయి. పాదముద్రలను అనుసరించి అతను చనిపోయిన సింహాన్ని మరియు గొప్ప ఎలుగుబంటి పాదముద్రలను కనుగొన్నాడు. పాదముద్రలను అనుసరించి అతను జాంబవంత్ కుమార్తె జాంబవతి రత్నంతో ఆడుకుంటున్న గుహలోకి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు రత్నాన్ని తీసుకోవడానికి వెళ్లగానే జాంబవంత్ వచ్చాడు. వారి మధ్య తీవ్ర ద్వంద్వ పోరాటం జరిగింది. 26 రోజులు సంధి లేకుండా పోరాటం కొనసాగించారు. 27వ రోజు జాంబవంత్ స్వామిని అభ్యర్థించాడు. దయచేసి వేచి ఉండండి ప్రభువు ఇలా అన్నాడు, మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? లేదు, నేను నిన్ను గుర్తించాను. నీవు మరెవరో కాదు, భగవంతుడు నారాయణుడే. నన్ను ఓడించే శక్తి మరెవరికీ లేదు అన్నాడు జాంబవంత్. భగవంతుడు జాంబవంత్ ముందు శ్రీరామునిగా కనిపించాడు. జాంబవంత్ ప్రార్థించి పూజించాడు. అతను ప్రభువుతో పోరాడటానికి ధైర్యం చేశాడనే అపరాధ భావంతో ఉన్నాడు. రత్నం కోసమే అక్కడికి వచ్చానని భగవానుడు చెప్పాడు. జాంబవంత్ అతనికి రత్నాన్ని మరియు అతని కుమార్తె జాంబవతిని కూడా ఇచ్చాడు. భగవంతుడు ఆ రత్నాన్ని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చి జాంబవతిని లాంఛనంగా వివాహం చేసుకున్నాడు. సత్యభామ మరియు కృష్ణుని వివాహం. ప్రభువు సత్రాజిత్తును తన ఆస్థానానికి పిలిపించాడు మరియు రాజు ఉగ్రసేన్ సమక్షంలో అడవిలో జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించాడు. సత్రాజిత్ సిగ్గుపడ్డాడు. పశ్చాత్తాపంతో రత్నాన్ని తీసుకున్నాడు. కారణం లేకుండా శ్రీకృష్ణుడితో శత్రుత్వం ఏర్పరుచుకున్నాడని కూడా భయపడ్డాడు. అందుకే తన నేరానికి ప్రాయశ్చిత్తం కోసం సత్రాజిత్ రత్నం స్యమంతకం మరియు అతని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి సమర్పించాలని అనుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను తన భార్యగా అంగీకరించాడు. కాని ఆ రత్నాన్ని సత్రాజిత్కి తిరిగి ఇచ్చాడు. ఇది సూర్యదేవుని బహుమతి. దానిని నీ వద్ద ఉంచు. దాని నుండి నీకు లభించిన బంగారాన్ని రాజసంపదలో జమ చేయాలి. సమంతక్ దొంగతనం. సత్యభామ వివాహం పట్ల అక్రూరుడు కృతవర్మ సంతోషించలేదు. కాబట్టి వారు శతధన్వులచేత సత్రాజిత్తును చంపారు. శతధన్వుడు సత్రాజిత్తుని నిద్రలోనే చంపి రత్నంతో పరారీ అయ్యాడు. శ్రీకృష్ణుడు అప్పుడు హస్తినాపురంలో ఉన్నాడు. సత్యభామ కూడా అక్కడికి చేరుకుని తన తండ్రి హత్య గురించి కృష్ణుడికి తెలియజేసింది. బలరాముడితో శ్రీకృష్ణుడు శతధన్వుడిని తరిమాడు. అయితే అతడిని చంపిన తర్వాత కూడా రత్నం జాడ తెలియలేదు. శతధన్వుడు ఆ రత్నాన్ని తిరిగి వచ్చేవరకు ఉంచుకోమని అక్రూరుడికి ఇచ్చాడు. అయితే శతధన్వుడి మరణానంతరం భయపడిన అక్రూరుడు కాశీలో ఉండడానికి వచ్చాడు. రత్నం ప్రభావంతో అక్రూరుడు అక్కడ ఎన్నో గొప్ప యాగాలు చేశాడు. భగవంతుడు అక్రూరుని కాశీ నుండి పిలిపించాడు. ఆ స్థానంలో అతనికి స్వాగతం పలికి చికిత్స అందించిన తరువాత భగవానుడు రత్నం గురించి అడిగాడు. ఆ స్థానంలో అక్రూరుడు రత్నాన్ని చూపించాడు.
కాని భగవంతుడు ఆ రత్నాన్ని అక్రూర్కు తిరిగి ఇచ్చాడు. కాళిందితో శ్రీకృష్ణుని వివాహం. ఒకసారి శ్రీకృష్ణుడు పాండవులను చూసేందుకు ఇంద్రప్రస్థాన్ని సందర్శించాడు. అక్కడ అర్జునుడితో కలిసి రథం ఎక్కి అడవులకు వచ్చాడు. యమునా నది ఒడ్డున ఒక అందమైన స్త్రీ తపస్సు చేస్తోంది. భగవంతుని ప్రవృత్తితో అర్జున్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె గుర్తింపును అడిగాడు. ఆమె చెప్పింది, నేను కాళింది, సూర్యదేవుని కుమార్తె. నేను శ్రీకృష్ణునితో వివాహం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. భగవంతుడు కాళిందిని రథంపై ఎక్కించుకుని ఆమెను లాంఛనంగా వివాహం చేసుకున్నాడు. మిత్రవిందతో లార్డ్స్ మ్యారేజ్. మిత్రవింద ఉజ్జయిని రాజు వింద్ అనువింద్ సోదరి. ఆమెకు భగవంతుని భర్తగా పొందాలనే కోరిక కలిగింది. కాని ఆమె సోదరుడు వింద్ అనువింద్ దుర్యోధనుని అనుచరుడు. అందుచేత తన సోదరి మిత్రవిందను కృష్ణునితో వివాహం చేసుకోకుండా నిలిపివేశాడు. కాని కృష్ణ కోర్టు నుండి మిత్రవిందతో పారిపోయాడు మరియు తరువాత అధికారికంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. సత్యతో లార్డ్స్ మ్యారేజ్. సత్య కౌశల్ రాజు నాగ్జిత్ కుమార్తె. ఆమె చాలా అందమైన మహిళ. తన 7 అత్యంత బలీయమైన ఎద్దులను ఓడించే అతనికే తన కుమార్తెను వివాహం చేస్తానని రాజు నిశ్చయించుకున్నాడు. అప్పటి నుండి చాలామంది యువరాజులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాని విఫలమయ్యారు. అది విన్న శ్రీకృష్ణుడు తన సైన్యంతో కౌసల్ వద్దకు చేరుకున్నాడు. కౌసల్ రాజు అతనికి స్వాగతం పలికి మంచిగా ట్రీట్ చేశాడు మరియు అతని తీర్మానం గురించి చెప్పాడు. అప్పుడు ప్రభువు 7 వేషాలు ధరించాడు మరియు కొద్దిసేపటిలో తన 7 బలీయమైన ఎద్దులను ఓడించాడు. సంతోషంతో రాజు తన కుమార్తె సత్యను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. భద్రతో భగవంతుని వివాహం. పరాశరుడు ఇలా అంటాడు, పరీక్షిత్ భగవంతుని అత్త, తండ్రి సోదరి శృత్కీర్తిని కైకౌజ రాజ్యంలో వివాహం చేసుకున్నారు. భద్ర శృత్కీర్తి కుమార్తె. భద్ర యొక్క సోదరులు శాంతర్గన్ మొదలైనవారు తమ సోదరిని శ్రీకృష్ణునికి వివాహం చేసుకున్నారు. లక్ష్మణునితో భగవంతుని వివాహం. లక్ష్మణుడు మద్రా రాజు కుమార్తె. ఆమె చాలా అందమైనది మరియు ప్రతిభావంతురాలు. ఆమె వివాహం కోసం ఏర్పాటు చేసిన స్వయంవరం నుండి భగవంతుడు ఆమెను ఒంటరిగా అపహరించాడు. తరువాత లార్డ్ ఆమెను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. భౌమాసురుని మోక్షం. ప్రాగ్జ్యోతిష్పూర్ భౌమాసురుని రాజధాని. అతను చాలా బలవంతుడు మరియు శక్తివంతుడు. అతను వరుణుని పందిరిని, దేవతల తల్లి అదితి చెవిపోగులను, మేరుపై ఉన్న దేవతల మణిపర్వతాన్ని లాక్కున్నాడు. వీరితో పాటు అతను 16,000 మరియు 100 మంది యువరాణులను కూడా బంధించాడు. దేవరాజ్ ఇంద్రుడు స్వయంగా ద్వారకను సందర్శించాడు మరియు భౌమాసురుని దురాగతాలను వదిలించుకోవాలని భగవంతుడిని ప్రార్థించాడు. ప్రియ సతీమణి సత్యభామతో పాటు తన వాహనం గరుడ్ని అధిరోహించారు. శ్రీకృష్ణుడు భౌమాసురుని రాజధానికి వచ్చాడు. కాని ప్రాగ్జ్యోతిష్పూర్లోకి ప్రవేశించడం అసాధ్యమైన పని. కాని తన గద్దలు మరియు బాణాల దెబ్బలతో లార్డ్ సులభంగా కొండలను బద్దలు కొట్టాడు, వ్యూహాత్మక స్థానాలను నాశనం చేశాడు మరియు కత్తితో ఉచ్చులను కత్తిరించాడు. తన చక్రం ద్వారా అతను అగ్ని, నీరు మరియు గాలి గోడలను నాశనం చేశాడు. శంఖం యొక్క పెద్ద శబ్దంతో భగవంతుడు అక్కడ అమర్చిన యంత్రాలను పనికిరానిదిగా మార్చాడు. చివరికి దేవుడు కోట యొక్క ప్రాకారాన్ని నాశనం చేశాడు. ఆ శబ్దానికి కలత చెందిన 5 తలల రాక్షసుడు మూర్ దేవుడిని చంపడానికి త్రిశూలంతో పరుగెత్తాడు. కాని ఒక్క బాణంతో భగవంతుడు అతని త్రిశూలాన్ని విరగ్గొట్టాడు మరియు అతని తలని తన చక్రంతో కత్తిరించాడు. భౌమాసురుని సైనికులు మరియు కమాండర్లు కూడా చంపబడ్డారు. అప్పుడు భౌమాసురుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. అతను మెరిసే కిరీటాన్ని ధరించాడు మరియు పెద్ద చెవిపోగులు ధరించాడు. తన చక్రంతో భగవంతుడు రాక్షసుడి తలను కత్తిరించాడు. అతను రాక్షసుడిని తల నరికిన వెంటనే దేవతలు స్వామిపై పూలవర్షం కురిపించారు. భూమాత కూడా వచ్చి స్వామివారి మెడలో పంచవర్ణాల దండ వేసింది. ఆమె అతనికి అదితి చెవిపోగులు, వరుణుని పందిరి మరియు ఒక గొప్ప రత్నాన్ని బహుకరించింది.
భూమి యొక్క అభ్యర్థన మేరకు భగవానుడు భౌమాసురుని కుమారుడైన భగ్దత్కు అతని భయాల నుండి విముక్తి కల్పించాడు. బందీ అయిన యువరాణులతో ప్రభువు వివాహం. భౌమాసురుడిని సంహరించిన తరువాత భగవంతుడు అతని రాజభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ అతను బందీలుగా ఉన్న 16,000 మంది యువరాణులను విడుదల చేశాడు. యువరాణులు భగవంతుని చూసి చాలా ముగ్ధులయ్యారు. వారందరూ తమ మనస్సులో శ్రీకృష్ణుని భర్తగా అంగీకరించారు. భగవంతుడు కూడా వారి ప్రేమకు తలవంచి వారిని భార్యలుగా స్వీకరించి ద్వారకకు పంపే ఏర్పాటు చేశాడు. రుక్మవతితో ప్రద్యుమ్ని వివాహం. రుక్మవతి సోదరుడు రుక్మి కుమార్తె. ఆమెకు స్వయంవరం నిర్వహించినప్పుడు ఆమె ప్రద్యుమ్నుని చూసింది. ఆమె అతనిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె అతనిని తన భర్తగా ఎంచుకుంది. కాని అది ఇతర రాకుమారులకు ఆమోదయోగ్యం కాదు. తమ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించారు. కాని వారందరినీ ఓడించి ప్రద్యుమ్నుడు రుక్మవతిని అపహరించి అధికారికంగా వివాహం చేసుకున్నాడు. తన సోదరి రుక్మణిని సంతోషపెట్టడానికి రుక్మి తన మనవరాలు రోచనను రుక్మణి మనవలు అనిరుధ్తో వివాహం చేసుకున్నాడు. ఉషా అనిరుధ్ వివాహం. రాక్షసరాజు బలికుమారుడు బాణాసురుడు గొప్ప శివభక్తుడు. బాణాసురుడు సోనిత్పూర్ రాజ్యాన్ని పాలించాడు. పరమశివుని దయతో 1000 ఆయుధాలు పొందాడు. ఇంద్రుడితో సహా దేవతలందరూ ఆయనకు సేవ చేసేవారు. ఈ విధంగా తన శారీరక బలంతో అంధుడైన బాణాసురుడు తన బలానికి సరిపోయేలా భగవంతుని నుండి వరం కోరాడు. శివుడు ఇలా అన్నాడు, ఓ మూర్ఖుడా, నీ జెండా విరిగిపోయినప్పుడు నీ యుద్ధ దాహం తీరుతుంది. బాణాసురునికి ఉషా అనే కుమార్తె ఉంది. ఒకసారి ఆమెకు అనిరుధ్ తనతో ప్రేమిస్తున్నట్లు కల వచ్చింది. ఆమె కల చూసి చాలా కలవరపడింది. కొన్ని రోజుల తర్వాత ఆమె స్నేహితురాలు చిత్రలేఖ సహాయంతో అనిరుధ్ ఆమె ప్యాలెస్లోకి చొరబడ్డాడు. అక్కడే ఉండి ఉష సాంగత్యాన్ని చాలాసేపు ఆనందించాడు. కాని అనిరుధ్ రహస్యంగా ఉండడం బాణాసురుడి కళ్లకు దూరంగా ఉండలేకపోయింది. అందుకే అనిరుధ్ని జైలులో పెట్టాడు. అక్కడ ద్వారకలో అనిరుధ్ చాలా కాలంగా లేకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. అనిరుధ్ బాణాసురుని చెరసాలలో ఉన్నాడనే వాస్తవాన్ని నారదుడే బయటపెట్టాడు. ఈ వార్త విన్న శ్రీకృష్ణుడు బాణాసురుడిపై దాడి చేశాడు. అతని సైన్యాలు సోనిత్పూర్ని చుట్టుముట్టాయి. ఘురాబందీ సమయంలో బాణాసురుని రాజభవనం జెండా పడిపోయింది. బాణాసురుడికి సహాయం చేయడానికి శంకర్ వచ్చాడు. శ్రీకృష్ణుడు బాణాసురుని బాహువులన్నింటినీ నరికేశాడు. శివుడి అభ్యర్థన మేరకు అతను తన 4 చేతులను మాత్రమే అలాగే ఉంచాడు. బాణాసురుడు శ్రీకృష్ణుని ముందు తల వంచి అనిరుధ్ మరియు ఉషలను గౌరవంగా ఆయన ముందుకు తీసుకువచ్చాడు. వారితో పాటు శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. అక్కడ ఉష మరియు అనిరుధ్ల అధికారిక వివాహం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.